ప్రకాశం జిల్లా తిమ్మాపురంలోని రామలింగేశ్వరుడి ఆలయంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. విద్యుత్ వైర్లను కట్ చేసి దుండగులు క్షుద్ర పూజలు నిర్వహించారు. అంతేకాకుండా అమ్మవారి చీర ఆభరణాలను చెల్లాచెదురుగా పడేశారు. గుప్త నిధుల కోసమే ఇలా చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక ఆలయంలో క్షుద్ర పూజలు చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తిమ్మాపురం గ్రామంలో రామలింగేశ్వర దేవాలయం అనేది అక్కడ ప్రసిద్ధి. అలాంటి దేవాలయంలో గుర్తు తెలియని అజంతులు నైట్ అంటే చంద్రగ్రహణం రోజు వాళ్ళు ఈ సంఘటన జరిగింది. ఆ రోజు కరెంటు వైర్లు కట్ చేసేసి శుద్ర పూజలు దేవాలయంలో శుద్ర పూజలు చేశారు. అలాగే ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. అలాగే దేవాలయంలోని అమ్మవారి విగ్రహానికి సంబంధించి అసభ్యకరంగా ప్రవర్తించారు. చీరను తీసేయటం కానీ అక్కడ ఆభరణాలన్నీ చెల్లా చెదురుగా వేయటం, అలాగే పసుపు కుంకుమ చెల్లా చెదురుగా తల్లేయటం, అక్కడే శుద్ర పూజలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఇదే దేవాలయంలో అనేక మంది గుప్త నిధుల కోసం ఇక్కడ అనేక పూజలు చేయటం, శుద్ర పూజలు చేయటం, అలాగే దేవాలయంలో అనేక చోట తవ్వటం అంటే దేవాలయాన్ని ధ్వంసం చేయటం, కొంతవరకు ధ్వంసం చేయటం కూడా జరిగింది. కానీ గతంలో అనేక సంఘటనలు జరిగినప్పటికీ నేడు ఈ సంఘటన జరగటం, శుద్ర పూజలు చేయటం, అలాగే ఇట్లా కరెంటు వైర్లు కట్ చేసి చేయటం అనేది ఇదే మొదటిగా భావిస్తున్నారు. ఆ ఊరికి సంబంధించి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందుకు అక్కడ గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ప్రతిభ. రైట్ శ్రీనివాస్.